హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మంచి కూరతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చూడండి, మా వాడు అసలు ఆ కర్రీ తినడో ఎంత ఇష్టంగా తింటున్నాడో. ప్రతి పిల్లలు అలాగే తింటారో చూద్దాం రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పీతల ఇగురు చూద్దామండి. పీతల ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చూసారా, వండేసానండి పీతల కూర. చూడండి, చూసారా, పీతల ఇగురు. ఇప్పుడు ఈ కర్రీకి ఏమేమి కావాలో చూపిస్తాను రండి, చూద్దాం. ఇప్పుడు పీతల ఇగురు అండి. పీతల ఇగురికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. నేను పీతలండి, నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను. దీనిపైన కూడా డొప్పు ఉంటుంది, అది తీసేసుకోవాలండి. నాకైతే తీయడం రాదు, కొన్న ఆవిడే తీసిచ్చింది. నేను శుభ్రం చేసి ఇలా పెట్టుకున్నాను. చూసారా, ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం. ఉల్లిపాయలు వచ్చేసి నేను తీసుకున్న పీతలకి ఈ 3 ఉల్లిపాయలు సరిపోతాయండి. 3 ఉల్లిపాయలు చిన్నవే, 2 టమాటాలు, అలాగే 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు అండి. నేను తీసుకున్న పీతలకి ఇవి సరిపోతుందండి. మీకు ఎక్కువైతే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే మసాలాకి కావాల్సినవి చూద్దాం. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 6-7 వెల్లుల్లి రబ్బలండి ఒలిసి పెట్టుకున్నాను. తొక్కతో తీసుకున్నా ఏం పర్వాలేదు. కొద్దిగా అల్లం ముక్క, మసాలాకు సంబంధించిన లాలిక్కాయలు, లవంగ మొగ్గలు చిన్నగా చెక్కండి, మెంతులు. చూసారు కదా, పీతల ఇగురికి కావాల్సినవి చూపించాను కదా. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. అందులో మిక్సీ చేయవలసినవి వేసుకుందాం. మీకు చూపెడుతున్నాను. ముందుగా అల్లం ముక్కలు వేసుకుందామండి. తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత మసాలా దినుసులు, ఫస్ట్ ఇది తిప్పుకుందామండి ఒకసారి. చూసారా, ఇందులోనే ఉల్లిపాయలు వేసేసుకుందామండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. చూసారా, ఇవి ఇప్పుడు సెపరేట్ చేసేసుకుందాం. వేరే గిన్నెలో తీసుకొని టమాటాలు వేసుకుందాం. అలాగే 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే తీసి పెట్టుకున్న చింతపండు. ఇప్పుడు ఇవి మిక్సీ పెడదాం. సరే, టమాటాలు కూడా పేస్ట్ చేసుకున్నాను నేను. నల్లగా ఉంది ఏంటని కామెంట్ పెట్టకండి. కొద్దిగా చింతపండు అందులో కలిపేసాం కాబట్టి. అలాగే ఇంగుల దాంట్లో వేసారు ఏంటని కామెంట్ పెట్టకండి. మన సబ్స్క్రైబర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, అందుకే వివరంగా చెప్తున్నాను. అంటే అది ఒకే కూర కాబట్టి కలిపేసేసాను, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు వేపుకుని ముందండి కడిగి పెట్టుకున్న పీతల్లో చిటికెడు పసుపు వేసి, కడిగేటప్పుడే పసుపు కళ్ళుప్పు వేసి కడిగానండి.
అలాగే కడుక్కోవాలి. నీరు పసుపు వేసాం కదా, కొద్దిగా సాల్ట్ అండి, అలాగే కొద్దిగా కారం అండి, ఎందుకంటే పీతలకి బాగా కారం పట్టి ఉంటుందని. చూసారా, పసుపు, సాల్ట్. ఇప్పుడు ఇది కొంచెం అటు ఇటు కలుపుకుందామండి. ఉల్లిపాయలు వేగాలంటే ఒక 10 నిమిషాలు 8 నిమిషాలన్నా పడుతుంది కదండి. ఇలాగా ఇట్లకి కారం పడుతుంది బాగా. రెండు ఇప్పుడు ఉల్లిపాయలు వేపేద్దాం. స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని కాసిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఎగురంటే కొద్దిగా ఎక్కువ నూనె పడుతుందండి. ఎగురైనా ఫ్రై అయినా ఎక్కువనే పడుతుందండి. కరివేపాకు ఉంది కదా, ఎగురుతుందండి. నూనె గట్టిగా కాగింది, అందుకే కొంచెం చిట్టపట్లాడుతుంది. చూసారా, ఇలా నూనె సెపరేట్ అవుతే ఏగిపోయినట్టనండి. ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు మనం టమాటా గుజ్జు వేసుకుందామండి. టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయి, ఉల్లిపాయలు వేగాలంటే కనీసం 10 నిమిషాలన్నా పడుతుందండి. ఉల్లిపాయలు వేగితేనే కూర టేస్ట్గా ఉంటుంది, ఏ కూర అయినా సరే. టమాటా పేస్ట్ వేసేసుకుందాం. ఇది అది కలిసి మళ్ళీ నూనె సెపరేట్ అవుతుంది కదా, మీకు చూపిస్తాను. అయిపోయినాయండి. మనం 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదా, అవి 2 వేసాం. ఇగో కనుమ 2 ఇందులో వేసేయడమే. కొద్దిగా అలాగే మెంతులు పేస్ట్ చేయకూడదండి. పేస్ట్ చేయకుండా ఇలా వేసుకుంటే మంచిదండి, ఎందుకంటే పేస్ట్ చేస్తే కూర అంతా జిగురు వచ్చేస్తుందండి. అందుకే ఇలా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కళ్ళుప్పు వేసుకోండి. కళ్ళుప్పు అయితే కూరకు టేస్ట్ వస్తుంది. కొద్దిగా పసుపు, కూరకు తగినంత కారం. మీరు కారంగా తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. నేనైతే మేము తిన్నంత వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు కారం పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ పీతల్ని ఇందులో వేసేసుకోవటమే. ఇప్పుడు ఒకసారి
నిమిషాలు కావాల్సిన కూడా రావట్లేదు, అక్కలు వద్దన్న కూడా వస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి. చూసారా, ఎక్కువ అవసరం లేదండి, ఒక గ్లాసు మీడియం గ్లాసులో అయితే సరిపోతాయి. కొంచెం మంట పెంచుకుందామండి. కొంచెం పెద్ద మంట తగిలాక సిమ్లో పెట్టుకోవచ్చు. చూసారా, కొద్దిగా కొత్తిమీర జల్లుకున్నామండి. చూసారా, నీళ్లు పోసిన వెంటనే ఇలాగా కొద్దిగా పెద్ద మంట పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా పెద్ద మంట మీద ఉడికించి అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. అయిపోవచ్చిందండి. చూసారా, ఇంకా ఎగరాలండి, ఎగురు కదా. కూర అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఉప్పు కారాలు సరి చూసుకోవాలి. మీరు ఒకటి గమనించాలి, మనం పీతల్లో ఉప్పు, కారం అలాగే పసుపు వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి ఉల్లిపాయల్లో వేసుకోవాలండి. గమనించండి, అందులో మర్చిపోయి ఇందులో వేసారంటే ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైపోద్ది. అలా చూసి వేసుకోండి. నేనైతే నా స్టైల్లో చేశానండి, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకొక 5 నిమిషాలు ఎగిరిన తర్వాత మీకు చూపిస్తాను. అయిపోవచ్చిందండి కూర. చూద్దాం ఇప్పుడు. మీకు కొంచెం స్పైసీ కావాలంటే కారంగా లాస్ట్లో కొంచెం గరం మసాలా కానీ మసాలా పౌడర్ ఇంట్లో చేసుకునేవి కానీ చల్లుకొచ్చండి. నేను ఎందుకంటే ఫస్ట్లోనే మసాలాలు వేసి ఉల్లిపాయలు పేస్ట్ చేశాను కదా, అందుకే మేము మసాలా తక్కువ తింటాం, ఇంకేయట్లేదు. కూర ఎగిరిపోయింది, అయిపోవచ్చిందండి. లాస్ట్లో కొత్తిమీరని జల్లుకుని సర్వ్ చేసేసుకోవటమే. పీతల కూర ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నచ్చుతుందండి మన కూర. చూసారు కదా, అయిపోవచ్చింది. మన వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పూర్తిగా చూడండి. కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ.